బాలకృష్ణ ఫ్యామిలీ సినిమా ప్రొడక్షన్ జోలికి వెళ్ళకపోవడమే మంచిదా? బాలయ్య యాక్టింగ్ కే పరిమితం కావాలని ఫ్యాన్స్ ఎందుకు అడుగుతున్నారు? బాలకృష్ణ ఫ్యామిలీని ఫ్లాప్ సెంటిమెంట్ వెంటాడుతోందా? హ్యావ్ ఎ లుక్. బాలకృష్ణ యాక్టింగ్ స్టార్ట్ చేసి 50 ఏళ్లు దాటిందే. ఆ మధ్య స్వర్ణోత్సవం వేడుకను భారీగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో బాలయ్య నటించాడు. తారక రాముడు మహానటుడే కాదు, సక్సెస్ఫుల్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. కానీ బాలయ్యకు ఇవేమీ కలిసి రావడం లేదు. బాలకృష్ణ నటుడిగా నిరూపించుకున్న ఎన్టీఆర్ లా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అనిపించుకోలేకపోతున్నారు. మెగాఫోన్ పట్టి నర్తనశాల తీద్దామనుకుంటే మధ్యలోనే ఆగిపోయింది. ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్ పెట్టి కథానాయకుడు మహానాయకుడితో నిర్మాతగా మారితే నిరాశ మిగిలింది. ఎన్టీఆర్ జీవిత చరిత్రను కథానాయకుడు మహానాయకుడిగా తీసి నిర్మాతగా మారారు బాలయ్య. ఈ 2 సినిమాలు ఫ్లాప్ చూసేసరికి ప్రొడక్షన్ కు దూరంగా ఉండిపోయారు. అఖండ 2తో కూతురు తేజస్విని ప్రెజెంటర్ గా మారినా ఆమె కూడా కలిసి రాలేదు. అఖండ 2ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందిన తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించింది. సినిమాను 95 కోట్ల కమ్మితే 70 కోట్లు వచ్చింది.